హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం గుడ్లు ఉడకబెట్టుకున్నాక పొట్టు తీసి పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసి తీసేసామంటే కొద్ది రోజులు వాడాక మనకి మిక్సీ జార్లోని బ్లేడ్స్ అన్నీ కొంచెం షార్ప్నెస్ తగ్గిపోతుంది కదండి. ఇలా ఈ పొట్టు కానీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి క్లీన్ చేసుకున్నామంటే బ్లేడ్ కాస్త బాగా షార్ప్నెస్ వస్తుంది. చూస్తున్నారు కదా, నేను వేసాను కదా, లోపలంతా కూడా బాగా ఉన్న మురికంతా క్లీన్ అయిపోతుందండి. కొత్తదిగా మెరుస్తూ ఉంటుంది జార కాస్త. చూస్తున్నారు కదా, ఇదిగో చూడండి, నాకైతే కొత్తలా అయిపోయాయి. చూసారా, లోపల స్మెల్ అంతా ఏమి ఉండదండి. మనం కావాలంటే మళ్ళీ లిక్విడ్ ఎత్తుకొని ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనకి బ్లేడ్స్ అయితే బాగా క్లీన్గా వస్తాయి. చూసారా, ఈ వీడియో మీకు పనికొస్తుంది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే. అలాగే లైక్ ఇవ్వండి. సూపర్ టిప్ అండి, అందరికీ యూజ్ అవుతుందండి. హాయ్ అండి, ఈరోజు అందరికీ ఉపయోగపడే మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బయట పని మీద వెళ్ళే వాళ్ళకి కానీ వంట తొందరగా చేసి వెళ్ళాలనుకుంటాం కదండి లేడీస్ అంతా. అలాంటప్పుడు ఇలాంటి మసాలా ఐటమ్స్, చట్నీలు, పచ్చళ్ళు లాంటివి వేపుకున్నప్పుడు మిక్సీ పట్టేసుకోవడానికి ఇవి చల్లారాలంటే టైం పడుతుంది. అప్పుడు మనం టెన్షన్ పెడుతూ ఉంటాం కదండి, అలా టెన్షన్ అంతా ఏం అవసరం లేదు. ఇలా వేపేసుకున్నాక మిక్సీ జార్ తీసేసుకొని ఒక 4-5 కానీ ఇంకొక 2 ఎక్స్ట్రా కానీ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ వేపుకున్న ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే మిక్సీ హీట్ అవ్వడం కానీ పొగ రావడం కానీ అంతా ఏముండదండి. మిక్సీ జార్ ఏం కాదు. చాలామంది భయపడతాం కదండి, మిక్సీ జార్ ఏమన్నా అవుతుందేమో వేడిగా వేయేస్తే అనేసి. అలాంటిది టెన్షన్ అంతా ఏముండదు, బాగుంటుంది. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. టిప్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇదిగో చూడండి, ఎటువంటి పొగ కానీ ఏమీ రాలేదు కదా, తొందరగా పని అయిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు జిప్స్ ఉన్నవైతే ఇంకా కష్టపడతాం కదండి, ఊడిపోతాయని. అలాంటి వాళ్ళకైతే ఇవి పిల్లో కవర్స్ అండి. వీటికి ముందే మనం జిప్ కంప్లీట్గా వేసేసి తర్వాత మిషన్లో వేసామంటే జిప్ ఏం కాదండి, నీట్గా ఉంటుంది. జిప్ ఊడిపోవటం లాంటివంతా ఏం జరగవు. అలాగే స్కూల్ పిల్లలవి బ్యాగ్స్ ఉంటాయి కదండి, కాలేజ్ పిల్లలవి, స్కూల్ పిల్లలవి, ఇవి కూడా మనం బోల్తా తిప్పేసి ఒకసారి బాగా విదిలి చేసుకొని దాంట్లో పెన్సిల్ పౌడర్ అవి పెట్టుంటారు కదా పిల్లలు, బాగా ఒకసారి విదిలి చేసుకొని ఒక్కసారి మనం సర్ఫ్ వాటర్లో ముంచేసి తర్వాత అన్నిటినీ జిప్స్ అన్నీ కూడా కంప్లీట్గా వేసేసి తర్వాత మిషన్లోకి వేసామంటే జిప్ అంతా ఏం పాడవదండి, అంతా బాగుంటుంది. ఇలా ఏ జిప్ ఐటమ్స్ అయినా కూడా మనం ముందే కంప్లీట్గా ఫుల్గా వేసేసి తర్వాత మిషన్లో వేసామంటే జిప్స్ నీట్గా ఉంటాయండి, ఏం పాడవవు. ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఉంటే కానీ ఇలా ట్రై చేయండి, జిప్స్ ఏం కావండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. గారెలు మనం తినేటప్పుడు కరకరలాడుతూ రావాలంటే ఇలా చేయండి, చాలా ఈజీ అండి. ముందుగా అయితే మనం గారెలు పిండి అయితే రెడీ చేసుకుంటాం కదా, అలాగే ఆయిల్ వేసాక ఆయిల్ కాగనిచ్చి ఇలా గారెలు అయితే వేసుకుంటాము. అవి కొంచెం గోల్డ్ కలర్కి రాగానే తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి, ఇలా అనమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఒక 1 మినిట్ అలా పక్కకు పెట్టి సెకండ్ టైం వేసామంటే బాగా ఎర్రగా కాగుతాయి. తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయండి, సూపర్గా ఉంటాయి గారెలు. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి, కరకరలాడుతూ అలాగే ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. ఒక్కసారి మీరు అలా నమ్మలారంటే కరకర అనాల్సిందే అనమాట గారె. సూపర్గా ఉంటాయండి, ట్రై చేయండి ఇలా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదండి, కొబ్బరికాయ అనమాట. ఇది శ్రీరామనవమి రోజు కొట్టిన కొబ్బరికాయ అండి. ఆ రోజు నేను టైం లేకుండా, ఇంకా కట్ చేసుకునే టైం లేకుండా బొప్పులో నుంచి తీసి వాటర్ వేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎంత ఫ్రెష్గా ఉంచేసారా. ఇది చూడండి, నిన్న కొట్టేందండి, ఇది బయటే పెట్టున్నాను, బంక కట్టేసి ఉండదు. చూస్తున్నారు కదండి. అలా కాకుండా మనం కానీ బొప్పులో నుంచి డివైడ్ చేసి వాటర్ వేసి కానీ ఫ్రిడ్జ్లో పెట్టామంటే 10 డేస్ అయినా 1 మంత్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయింది కదండి మనకు ఫెస్టివల్ అయిపోయి కూడా. చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది అనేది, మెత్తగా ఉంది. ఇప్పుడే కొట్టిన కాయలా ఉంది కదండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే కానీ నా వీడియోకి లైక్ ఇవ్వండి. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి టిప్ అండి, యూజ్ అవుతుంది అందరికీ కూడా. ఇది మనకు కూరకు అవసరమైనప్పుడు తీసి ఇలా వాడుకోవచ్చు. అప్పటికప్పుడు కొబ్బరికాయ కోసం వెతుక్కోకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట. అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి.